ఓం గణపతయే నమః. ఓం వాస్తు బ్రహ్మణే నమః. ఈ వీడియోలో భూపరీక్ష విధానం గురించి తెలుసుకుందాం. గృహ నిర్మాణానికి స్థలం ఎంచుకునే విషయం అనేక విషయాలు వాస్తుశాస్త్రాల్లో తెలియజేశారు మన ఋషులు. వాటిలో ఒకటి ఈ స్థల పరీక్ష, భూపరీక్ష. మనం ఎంచుకున్నటువంటి స్థలాన్ని సరిహద్దులు ఏర్పరచుకుని భూపరీక్ష చేసుకుని ఆ నేల ఎటువంటిది, గట్టి నేల లేదా గుల్ల నేల, ఎటువంటి స్వభావం ఉన్నటువంటి నేల, దాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు పొందుతారు అనేది మన శాస్త్రాల వాస్తు శాస్త్రాల్లో తెలియజేశారు. అయితే మనం పూర్వ పద్ధతుల్లో అనుసరించి చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ వీడియోలో నేను తెలియజేసే ఈ విధానాన్ని అనుసరిస్తూనే పెద్ద పెద్ద నిర్మాణాలు జరిపేటప్పుడు ఈ ఆధునికంగా ఉన్నటువంటి సాయిల్ టెస్టులు కూడా చేసుకుని నిర్మాణాలు చేసుకోవడం ఉత్తమం. భూపరీక్ష విధానంలో 6 రకాలుగా పరిశీలించమని చెప్పారు. అవి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలుగా భూమి ఉన్నటువంటి రంగును బట్టి, రుచిని బట్టి, వాసనను బట్టి, స్పర్శ, ధ్వని వీటి ద్వారా చూడమన్నారు. అవి ఏమిటి అనేది చూద్దాం. గృహ నిర్మాణ స్థల మధ్య భాగంలో ఒక మూరెడు, అంటే అడుగున్నర పొడవు, అడుగున్నర వెడల్పు లోతు గల గొయ్యిని తవ్వి ఆ లోపల ఉన్నటువంటి అడుగు భాగాన ఉన్నటువంటి మట్టిని తీసి దాని రంగు, రుచి, వాసన ఎలా ఉందో పరీక్షించి ఫలితాలు చెప్పారు. ముందు భూమి యొక్క రంగు పరీక్ష గురించి తెలుసుకుందాం. తెలుపు రంగు కలిగినటువంటి భూమి సత్వగుణ భూమి. ఇది విద్యా జ్ఞాన సంపాదన చేసేటటువంటి వారికి బాగా యోగిస్తుంది. ఎరుపు రంగు కలిగినటువంటి భూమి సైన్యాధ్యక్షులు, శౌర్యం కలిగి పరిపాలనా సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తులకి, రాజకీయవేత్తలకి ఈ భూమి బాగా యోగిస్తుంది. ఇంకా పచ్చటి రంగు కలిగినటువంటి భూమి దాన ధర్మాదులు యందు ఆసక్తి కలిగినటువంటి వర్తక వ్యాపారాలు చేసేవారికి, ఏ వ్యక్తులకైనా ఈ భూమి మిగతా భూముల కంటే ఎక్కువగా యోగిస్తుంది. నలుపు వర్ణం కలిగినటువంటి భూమి ఇది కర్షక కార్మికులకు, వ్యవసాయ రంగంలో వారికి, రైతులకు ఎక్కువగా యోగిస్తుంది. రంగును బట్టి ఆయా పనులు చేసేవారికి బాగా యోగిస్తుంది. మిగిలిన వారికి సాధారణమైన ఫలితాలు ఉంటాయి. రెండోది వాసన బట్టి మనం పరీక్ష చూసుకుంటే భూమి మనం తీసినటువంటి మట్టిని పరీక్షించగా పుష్పాలు మరియు సుగంధభరితమైనటువంటి వాసన కలిగినటువంటి భూమి శ్రేష్టం. రక్తం, తేనె ఇటువంటి వాసన కలిగినటువంటి భూమి మధ్యమం. కళ్ళు, సారాయి, దుర్గంధభరితమైనటువంటి మరియు వస, మజ్జ, మాంసం, మలము, మూత్రము, మద్యము, పక్షి తైలము, శవముల యొక్క వాసనతో సమానమైనటువంటి వాసన కలగ భూములు విడిచిపెట్టాలి. అవి నింద్యములు. ఇక మూడోది రుచిని బట్టి వాసన భూ విభజన చూసుకుంటే రస పరీక్ష. తీయని భూమి మంచిది. వగరు, పులుపు కలిగినటువంటి భూమి మధ్యమం. అలాగే చేదు, ఉప్పు, చెమటర రుచులు కలిగినటువంటి భూముల్ని విడిచిపెట్టాలి. ఇది రసపరీక్ష. ఇక నాలుగవది రూపం. భూమి యొక్క రూపాన్ని బట్టి పరీక్ష చూసుకుంటే ఆకారం, స్థలం యొక్క ఆకారాన్ని బట్టి గంభీరంగా, ఉన్నతంగా, ఎత్తుపల్లాలు లేకుండా సమంగా ఉండాలి భూమి ఇది ఉత్తమమైనది. వికృతంగా, వికటంగా ఉండకూడదు. ఆకార విషయంలో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వికృతంగా, వికారంగా కోసులు ఎక్కువగా ఉన్నా వాటిని సరిచేసుకుని వికృత భాగాలను విడిచిపెట్టి చతురస్రాకారంగా కానీ దీర్ఘచతురస్రంగా కానీ మార్చుకుని ఉత్తమంగా చేసి స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇక ఐదవది ధ్వని పరీక్ష. గుర్రం, ఏనుగు, వెదురు, వీణ, సముద్రం, భేరి ఇటువంటి శబ్దాలు కలిగినటువంటి భూములు శ్రేష్టం. కీచురాయి, ప్రతిధ్వని, భూతద్వయం, భయంకర ధ్వనులు, నక్క, ఉష్ట్రపక్షి, కుక్క, గాడిద ఈ విధమైన ధ్వనులు కలిగినటువంటి భూమి. అలాగే జలపాతం ధ్వని, కొండ పగిలినటువంటి కొండ వచ్చేటటువంటి శబ్దం వంటి శబ్దాల కల భూమి, క్రూరమైన శబ్దాల కల భూమి విడిచిపెట్టాలి. ఇది శ్రేష్టం కాదు గృహ నిర్మాణానికి. ఇక ఆరవది స్పర్శను అనుసరించి భూపరీక్ష. భూమిని చేతితో స్పృశించిన వేసవియందు చల్లదనం, శీతాకాలమందు ఉష్ణం వేడిగా ఉండడం, వర్షాకాలంలో సమశీతోష్ణముగా ఉండేది ఈ భూములు మంచి. ఎల్లప్పుడూ వేడిగా కానీ చల్లగా కానీ, రాతి ప్రదేశం, బీటలు తీసిన భూమి, ఇసుకపాలు ఎక్కువగా ఉన్నటువంటి భూమి, చవిటి భూమి, చెట్లు చేమలు మొలవనటువంటి నిస్సారమైనటువంటి భూమి నిర్మాణానికి యోగ్యము కాదు. స్థలములో ఫలవృక్షాలు, లతలు, తీగలతో పచ్చగా మధురమైనటువంటి జలాలతో ఉన్నటువంటి భూమి శ్రేష్టమైన భూమి. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నది రంగు, రుచి, వాసన, శబ్ద, స్పర్శ ఈ పరీక్షల ద్వారా భూమి యొక్క శ్రేష్టతను తెలుసుకున్నాం. ఇప్పుడు భూమి అందల గట్టితనం తెలుసుకోవడానికి వివిధ పద్ధతుల్లో పరీక్షా విధానాలు చూద్దాం. స్థలం యొక్క మధ్య భాగంలో హస్త ప్రమాణం అంటే అర్ధగజము లేదంటే మూర పొడవు వెడల్పు గల గోతును తవ్వాలి. అదే మట్టితో ఆ గోతును నింపితే మట్టి మిగిలిన ప్రదేశం గట్టితనం కలదుగా గ్రహించాలి. అలాంటి చోట గృహ నిర్మాణం మంచిది.
గోతి నింపడానికి ఆ మట్టి చాలకపోతే ఆ ప్రదేశం గట్టితనం లేనిది అని గ్రహించాలి. గృహాదులు నిర్మించిన నేల కుంగిపోవటం సంభవించి గోడలు బీటలు తీసి గృహాదులు కూలిపో ప్రమాదం కలిగించును. కావున అటువంటి భూమి యందు పునాదులు అధికమైన లోతు వరకు తీయవలసి ఉంటుంది. మరొక విధానం, భూమి యొక్క మంచి లక్షణాలు తెలిపే మరొక విధానం, గృహ నిర్మాణం చేసే స్థలాన్ని 2 అడుగులు వెడల్పు 2 అడుగులు పొడవు అంటే హస్త ప్రమాణంగా గోతిని తవ్వి అందులో సూర్యాస్తమయ సమయంలో నీటిని పోయాలి. అందులో మల్లెలు మొదలైన పువ్వులను వేయాలి. ఆ వేసినటువంటి పూలు నీటిలో ఎడమ నుంచి కుడివైపుకు ప్రదక్షిణ చేసిన స్థలం మంచిది. అవి కుడి నుంచి ఎడమకి అప్రదక్షిణ చేసిన స్థలం మంచిది కాదు. ఆ పూలు ఎటు తిరగక అక్కడే ఉంటే మధ్యమం. ఇదో రకమైనటువంటి పద్ధతి. మరో విధానం, గృహ నిర్మాణం చేసే స్థలాన్ని 2 అడుగులు వెడల్పు 2 అడుగులు పొడవు కలిగినటువంటి హస్త ప్రమాణంగా గోతిని తవ్వి అందులో సూర్యాస్తమయ సమయంలో నీటిని పోయాలి. మర్నాడు సూర్యోదయానికి ఆ నీరు ఇంకా ఆ గోతులో ఉంటే అది శ్రేష్టమైన భూమి. నీరు ఇంకిపోయి బురదగా ఉంటే మధ్యమం. ఆ గోతులో నీటి తేమ లేక బురద గట్టిపడి ఉంటే ఆ భూమి గట్టితనం లేదని గుర్తు. నేలల స్వభావాన్ని బట్టి కూడా నేల దృఢత్వం లేదా ధారణ సామర్థ్యం, బీరింగ్ కెపాసిటీ మారుతూ ఉంటుంది. నల్లరేగడి నేలలకు ధారణ సామర్థ్యం తక్కువ, ఎర్ర గులక నేలలకు భారం మోయగలిగినటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే మన పూర్వులు గులకరాళ్ళు వచ్చే వరకు పునాదులను తవ్వించేవారు. అలాగే స్థలంలో ఎటువైపుగా గాలి సంచారం, ఏ దిశలో ఉష్ణం వేడి ఎక్కువగా ఉంటుంది అనే దానికి పరీక్షగా స్థలంలో హస్త ప్రమాణంగా గోతును తవ్వి గోతులో 4 దిశల యందు రాత్రికి పూలమాలలో ఉంచాలి. ఉదయానికి పూలమాలలు వాడిపోకుండా ఉంటే అది శ్రేష్టమైన భూమి. ఏ దిశలో అయితే పూలమాలలు వాడిపోతే ఆ దిశ యందు అధికమైనటువంటి ఉష్ణం ఉందని గుర్తు. స్థలమునందు సహజ శీతోష్ణ స్థితిని తెలియజేయటకు ఈ విధానం చెప్పబడింది. అలాగే అదే గోతులో రాత్రి సమయంలో 4 వైపులా దీపాలు వెలిగించి పెట్టాలి. ఎక్కువ సమయం ఆ 4 జ్యోతులు ఒకే విధంగా వెలిగడం మంచిది. లేదా ఏ దిశలో దీపం త్వరగా కొండెక్కుతుందో ఆ దిశల యందు వాయు సంచారం తక్కువగా ఉందని గుర్తించాలి. ఇలాంటి భూపరీక్షల వలన భూ ప్రదేశమనందుల శీతోష్ణ స్థితి, వాయు సంచారం, దృఢత్వ శక్తి, జీవశక్తి ఇటువంటి విషయాలు తెలుసుకుని ఆ స్థలం గృహ నిర్మాణానికి మంచిదో కాదో తెలుసుకోవచ్చు అనేది మన ఋషుల యొక్క అభిప్రాయం. గృహ నిర్మాణం చేసేటటువంటి స్థలం ఎటువంటి నేల తెలుసుకోవడానికి భూపరీక్ష, మన ఋషులు చెప్పినటువంటి భూపరీక్ష విధానాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏదైనా మీకు వాస్తు సంబంధమైన సమస్యలు తెలుసుకోవడానికి కానీ, ఎండ్ల ప్లాన్లకు కానీ, వాస్తు చూడటానికి కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ ఇది. ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. మరొక వీడియోలో మరలా కలుద్దాం.